ఇటు ఆంధ్ర చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కింగ్ మేకర్గా అయ్యే ఛాన్స్ ఉందా? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఇప్పుడే ఔపాసన పట్టారు. జనసేన లేకపోతే గెలవదు అని చాలామంది అనుకుంటున్నారు. అది చాలా తప్పు. జాతక బలంలో నేను చెప్తున్న ప్రకారం తెలుగుదేశం ఇండివిజువల్గా వెళ్ళి ఉంటే సక్సెస్ అయ్యి ఉండేది. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? మన బలం మనం గుర్తించాలి బాబు, మన బలం లేనప్పుడు మనం అట్లా అనకూడదు అన్నాడు. నిజమైనటువంటి పరిణతి చెందిన రాజకీయ నాయకుడిలాగే మాట్లాడాడు. సో వేచి చూడడం రాజకీయాల్లో ఎప్పుడు కూడా శుభమే. రెండవది, అందరూ అనుకుంటున్నట్టుగా నెట్లో చూపిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారిది ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి అనేది అబద్ధము. ఆయనది పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి. సో చాలా ఆలోచనాపరుడు. చంద్రబాబు తర్వాత రాజకీయాల్లో ఆ పేషెన్స్ అదే పుష్యమి నక్షత్రంలో ఈయన కూడా పుట్టాడు కాబట్టి, ఒకవేళ నిజంగా చంద్రబాబు పుష్యమిలో పుట్టాడో లేదో మనకు తెలియదు. సో ఈ పుష్యమి నక్షత్రంలో ఉన్న వాళ్ళకి పేషెన్స్ ఉంటుంది. ఆ పేషెన్స్ అతనిలో ఉంది కాబట్టి ఎన్ని రకాల సవాళ్ళు ఎదురైనా నిలబడ్డాడు. ఫ్యూచర్లో చూడొచ్చు, కింద పడినా కానీ లేచి కింగ్ మేకర్ అవుతాడు, ఇప్పటికిప్పుడు అధికారంలోకి వస్తాడు అంటే రాడు. కానీ కూర్చొని ఉంటాడు, ఏదో సపోర్ట్ ఇచ్చేసి కూర్చుంటాడని మాత్రం ఎస్టిమేట్ చేయడానికి అధికార పక్షానికి ఛాన్స్ లేదు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ నెమ్మదిగా ఒక్కొక్కరు విస్తరించుకుంటూ అక్కడ ప్రతిపక్షంలో అంతరించిపోయిన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని లాగడం దగ్గర నుంచి అధికార పక్షంలో ఏమైనా ఛాన్స్ ఉందా అని ఎతకడం దగ్గర నుంచి అన్ని ప్రయత్నాలు సాగుతాయి. దాంట్లో డౌట్ లేదు. అందులో ఒక అపరమేధావి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, ఒకప్పుడు రామారావు ప్రభుత్వాన్ని కూలదోసేసినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు మనోహర్ అక్కడ ఉన్నాడు. అంతో ఇంత తండ్రిలోని రాజకీయ చతురత ఆయన దగ్గర ఉంటుంది. సో అది పక్కన ఉన్నాడు కాబట్టి సమయానుకూలంగా ఎవరిని ఎట్లా మెల్ట్ చేయాలనేటువంటి తెలివితేటల మనోహర్ అనేటువంటి సింహరాశిలో యోగం ఉంది కదా. సో ఆయన కొంత ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సింహరాశికి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది. సో ఆయన కూడా కొంచెం మంచి యాక్టింగ్ పాత్ర పోషించే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఏ రకంగా చూసినా జనసేన ఇప్పటికిప్పుడైతే కింగ్ మేకర్ అయితే కాదు, కానీ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ యొక్క భవిష్యత్తు వేరుగా ఉంటుంది, అది నో డౌట్.